హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ హంగామా. ఇంట్లోనే సింపుల్గా కట్టెల పొయ్యి లేకుండా గ్యాస్ స్టవ్ పైన ఈజీగా కుండ చికెన్ ఎలా కుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నిజానికి కుండ చికెన్ రెసిపీ చాలా సింపుల్, కానీ ప్రాసెస్ మనకు తెలియక కష్టమేమో అనుకుంటాం. కుండ చికెన్ కుక్ చేయడానికి ఆయిల్ అనేది అస్సలు వాడరు. మనం చేయాల్సిన పనుల్లో మ్యారినేషన్ ఒకటే. మ్యారినేషన్ కరెక్ట్ గా చేస్తే గనక కుండ చికెన్ టేస్ట్ వేరే లెవెల్ ఉంటది. కుండ చికెన్ పర్ఫెక్ట్ గా చేయడం వస్తే మీరు నార్మల్ చికెన్ కంటే మళ్ళీ కుండ చికెన్ చేయడానికే ప్రిఫర్ చేస్తారు. సరే, ఇంకా లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. నేను ముందు కుండ నీట్ గా గడి కుండలో ఫుల్ గా వాటర్ వేసి స్టవ్ పైన వేడి చేసుకుంటున్నాను. దీనివల్ల కుండ వాసన చికెన్ కి పట్టకుండా ఉంటుంది. ముందుగా చికెన్ ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నా. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి అన్ని పక్కన పెట్టుకొని ఒకదాని వెంట ఒకటి కలుపుకోవడమే. ఫస్ట్ 4 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం, బగారాకు వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు పెద్దగా తరిగినవి, ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి. చికెన్ కి మసాలాస్ ఎక్కువైనా పర్లేదు, ఘాటుగా టేస్ట్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. తక్కువైతేనే నీచు వాసన వస్తుంది. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ లో మీరు కావాలంటే ఆయిల్ ని స్కిప్ చేసేయండి. అథెంటిక్ కుండ చికెన్ రెసిపీలో ఆయిల్ అసలు వాడరు. మనం కుకింగ్ చేసేటప్పుడు ఆయిల్ అసలు వాడమని మ్యారినేషన్ లో కొంచెం యాడ్ చేశాను నేను. అన్ని మసాలాస్ చికెన్ కి పట్టేలా, అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేలా ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలి. చక్కగా కలుపుకున్న చికెన్ ని 30 మినిట్స్ పాటు పక్కన ఉంచి మ్యారినేట్ చేయాలి. చికెన్ మ్యారినేట్ అయ్యేంతలోపు మనం వేడి చేసుకున్న కుండలో నీళ్ళని తీసేసి వెట్ క్లాత్ తో కుండని నీట్ గా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం 30 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడతో మన 80% వర్క్ అంతా అయిపోయినట్టే. జస్ట్ స్టవ్ పైన పెట్టి ఉడికియడమే ఉంటుంది పని. నార్మల్ గా మనం గిన్నెలో వండిన చికెన్ కర్రీ కంటే కుండ చికెన్ చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. మీరే డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు. అండ్ కుండ చికెన్ లో మనం కళ్ళు కలుపుతాం కదా, దాని టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఇక కుండలోకి మ్యారినేటెడ్ చికెన్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కుండని తీసుకెళ్లి స్టవ్ పైన పెట్టాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి 5 మినిట్స్ పాటు చికెన్ ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోనే కొంచెం కళ్ళు వేసి కొంచెం ఉడికిన చికెన్ లో వేయాలి. కళ్ళు వేయగానే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ స్మెల్ వస్తుంది. కళ్ళు వేసాక మనం 90% ఆఫ్ కుండ చికెన్ వండడం అయిపోయినట్టే. మోస్ట్లీ కుండ చికెన్ అందరు కట్టెల పొయ్యి పని చేస్తారు. కట్టెల పొయ్యి పని చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. గ్యాస్ పైన చేస్తే కట్టెల పొయ్యి కంటే ఇంకాసేపు ఎక్కువ ఉడికియాలి. 5 మినిట్స్ పాటు కుండ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఒక 25 to 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికిస్తే మన కుండ చికెన్ రెడీ అయిపోయినట్టే. కాసేపు అయ్యాక ముక్క సరిగ్గా ఉడికిందా లేదా చెక్ చేసుకొని చికెన్ ని దింపుకోవాలి. కళ్ళుతో చేసిన కుండ చికెన్ రైస్ లో తినడం కంటే నార్మల్ గా ఉత్తిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీని ఒక పూటకు సరిపడనే చేసుకోండి, లేదంటే కళ్ళు పులిపెక్కిపోతుంది. ఇంకా అంతేనండి. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మళ్ళా, బాయ్.